అన్న కొద్దిగా అన్న కొంచెం ఆ రూల్ తీసి పైప్ పక్కన పండు ఆ పైప్కి వెళ్ళి పానీ పానీ నీకు తోడా నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా అల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని జీడిబిపల్లిలో ఉన్నాం. ఇక్కడ రోడ్ పక్కన అయితే మిషన్ భగీరథ పైపులు లీకేజ్ ఉంది. సో వీళ్ళు పని చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం పేరండి మీ పేరు? నా పేరు రామకృష్ణారెడ్డి. నేను మిషన్ భగీరథలో ఫిట్టర్గా పనిచేస్తున్నాను. ఓకే. వేసవకాలం దృష్టిలో ఉంచుకొని మన వైస్ చైర్మన్ సేలం కోటేశ్వరి గారు తర్వాత ఎలాంటి యాజమాన్యాన్ని తెలియజేయడం వల్ల వేసవకాలం దృష్టిలో ఉంచుకొని జేసీబీ అవుతుంది. ప్రాబ్లం అయ్యి మరి ప్రాబ్లం 1 మంత్ అవుతుంది కానీ జేసీబీ అందుబాటులో లేక. సో అంటే 1 మంత్ అయితే అంటే వాటర్ వస్తూనే ఉన్నాయి, వాటర్ వస్తూనే ఉంది, బట్ కొద్దిగా లీకేజ్ ఉందా? కొద్దిగా లీక్. సో ఇప్పుడు సమ్మర్ అనే దృష్టిలో పెట్టుకొని చిన్న లీకులు కూడా కంప్లీట్ చేద్దాం మరలపాడు వెళ్ళే లైన్. సో ఇప్పుడు ఇట్లా లీకేజ్ అవటం వల్ల వాటరు అంటే ఇవి పైకి వస్తాయా? అంటే ఇప్పుడు అంత అట్లా అవుతుంది కదా వాటర్ లీకేజ్. పైకి వస్తాయి కానీ ఏమి పైపులోకి అయితే రిటర్న్ అయితే వెళ్ళవు. నీళ్ళు కలుషితం అయితే ఏమీ కావు, ఓన్లీ బయటకే వస్తాయి కానీ లోనకి ఏమి తీసుకోవాలి. సో అసలు అట్లా ఎందుకు లీకేజ్ అయితే అంటారు అసలు? అట్లా అప్పుడు కాంట్రాక్టర్ లోపం, వేసే వాళ్ళ లోపం వల్ల చిన్న చిన్న మన చాలల్లో వేసుకుంటేనే చిన్న చిన్న లైన్లే లీకులు వస్తుంటాయి. ఈ మెయిన్ లైన్లే కాబట్టి వస్తూనే ఉంటాయి. కొద్దిగా సో ఈరోజు అయిపోద్ది అంటారా సమస్య? అయిపోద్దండి. సో ఎన్ని గ్రామాలకు పోతాయి ఈ వాటర్ ఎట్లా మరి? సుమారుగా 25 గ్రామాల దాకా వెళ్తాయి. సో మన మిషన్ భగీరథ కార్మికులు పంపించారు ఇక్కడికి. సో వాళ్ళైతే ఇక్కడ చూడండి వర్క్ చేస్తున్నారు. సో గ్యాస్ దృష్ట్యా ఎక్కడ లీకేజ్లు ఉన్నా వాళ్ళు వెంటనే క్లియర్ చేస్తున్నారు. మిషన్ భగీరథ కార్మికుల పనితీరుని అయితే మనం మెచ్చుకోవాల్సిందే. చూడండి ఇక్కడ ఆ లీకేజ్ కూడా అట్లా ఉంది. ఇది వీళ్ళ కష్టం కూడా, వీళ్ళ పనితీరు వీళ్ళ కష్టం కూడా కాబట్టి వీళ్ళకి శాలరీస్ కూడా ఏం చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. శాలరీస్ కూడా కరెక్ట్గా పడట్లేదండి. మీడియా ద్వారా కొద్దిగా యాజమాన్యానికి తెలియజేస్తే తొందరగా జీతాలు తొందరగా ఇప్పిస్తారని కోరుకుంటున్నాను. ఎన్ని నెలలే రావాల్సి ఉంటాయి? ఇంకా 3 నెలలే. 3 మంత్స్ 3 నెలలే రావాలండి. మీ ద్వారా యాజమాన్యాన్ని తెలియజేస్తే వస్తాయని ఆశిస్తున్నాను.